ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎవరు? దీనిపై క్లారిటీ వచ్చిందా? ఎస్, కసరత్తు చివరిదాకా వచ్చినట్లుగా సమాచారం. మాధవ్, కాసేపట్లో మాధవ్ నామినేషన్ వేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు మాధవ్. ఆయనే నామినేషన్ వేసే అవకాశం కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా లేదా కొద్ది సంవత్సరాలుగా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు అధ్యక్షులుగా ఉంటున్నారు. కానీ నిజంగానే బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు చేయాలి. ఆ క్రమంలో అయితే మాధవ్ ముందుంటారు. అట్లాంటి చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. సో ఇప్పుడు లిస్టులో ఉన్నారు. ఇప్పటికే పురంధేశ్వరికి మళ్ళీ అవకాశం ఇస్తారా లేదా కొత్త వాళ్ళు వస్తారా? కొత్త వాళ్ళు అయితే ఎవరు? ఆ కొత్త వాళ్ళ లిస్టులో 4 ఉన్నారు. కానీ మాధవ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. సో ఈ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై కొలిక్కొచ్చినట్లుగా తెలుస్తోంది కసరత్తు. మరికొద్దిసేపట్లోనే మాధవ్ నామినేషన్ వేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు మాధవ్. అధ్యక్ష ఎన్నికకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు నామినేషన్లు పరిశీలిస్తారు. మరి ఒకటే నామినేషన్ దాఖలవుతుందా? అది ఆ వేసేది కూడా ఒక్క మాధవేనా? మరికొద్దిసేపట్లోనే మనకంతా తేలిపోతుంది.